అంటే ట్రబుల్ లేకుండా సహజంగా కొంత గ్యాస్ వచ్చిన త్రేనుపు రూపంలో వెళ్ళిపోతుంది, బిగదీదనమాట మీకు. అందుకని ప్రతిరోజు మొలకెత్తిన విత్తనాలు కొంచెం అలవాటు మీద పెంచుకుంటూ వెళ్ళాలి వీళ్ళకి. ఒకేసారి పెంచకుండా గ్యాస్ ట్రబుల్ అన్నవారు వారం రోజులు 10 రోజులు పళ్ళు, క్రమేపీ కొద్ది కొద్దిగా మొలకలు పండ్లు, క్రమేపీ మొలకల క్వాంటిటీ పెరుగుతుంది, పండ్లు క్వాంటిటీ తగ్గుతుంది. అలా వెళితే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇక మొలకెత్తిన విత్తనాలని అసలు తినకుండా ఉండటం మంచిది. ఎవరికి ప్రారంభించకూడదు వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, అవి తగ్గే వరకు. ఎవరి వారు కొంచెం కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లోపల క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఇట్లాంటి బాగా రైజ్ అయ్యి వాంతులు, వికారం ఉండి అజీర్ణ వ్యాధులు ఉంటాయి. ఆ కిడ్నీలు దెబ్బతిని వారు వైద్యుల సలహా మీద తీసుకోవాలి తప్ప మొలకలు స్టార్ట్ చేయొద్దు. రెండోది, కాస్త లివర్ సిర్రోసిస్ లాంటి వ్యాధులు వచ్చి అస్సలు ఆకలి లేకుండా పొట్టంతా నీరు పట్టేసి బిర్రుగా ఉండి అరుగుదల అసలు ఉండదు, అలాంటి వారు అసలు తినకూడదు. గ్యాస్ ట్రబుల్ బాగా ఉండి రోజు పొట్ట ఉబ్బి అవస్థ పడతారు, మోషన్ అసలు సరిగా అవ్వక. అలా బాగా గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు మొలకలు మొదలెట్టొద్దు. అంటే జీవితంలో ఇక మొదలెట్టొద్దు అని కాదు, ఇక వారం 10 రోజులు 15 రోజులు ఆ సమస్యలు పోగొట్టుకునే వరకు. కొంతమందికి మలము 2-3 రోజులకి 4 రోజులకి వారానికి ఒకసారి వెళుతూ ఉంటుంది. ఇలాంటి వారు మొలకలు ప్రారంభించకూడదు. ముందు ఆ ప్రేగును శుద్ధి చేసుకుని గతంలో మనం చెప్పిన విధంగా 2 సార్లు 3 సార్లు మోషన్ అయ్యాకే ఇట్లా చేయాలి. కొంతమందికి అస్సలు ఆకలి ఉండదు, ఎప్పుడు పొట్టలో రాళ్ళు ఉన్నట్టుగా, అది హెవీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఆకలి లేక అవస్థ పడతారు. అలాంటి వారు మొలకలు వెంటనే స్టార్ట్ చేయొద్దు. ఆకలి పుట్టడానికి ప్రేగులు క్లీన్ చేసుకుని మనం చెప్పే పండ్లు, తేలికాహారం ఉన్నాయి కదా, అవి తిని 10-15 రోజులు అప్పుడు మొలకలకు రావాలి వీళ్ళకి. ఇక కొంతమందికి అసలు ముందు నుంచి అజీర్ణ వ్యాధులుండి అస్సలు అరక్క అవస్థ పడుతుంటారు. అలాంటి వారు మనం చెప్పే చిట్కాలు తెలుసు కదా. ఉపవాసం 2 రోజులు పెట్టేసి 2 రోజులు జ్యూసులు 2 రోజులు పళ్ళు తీసుకుని పొట్ట శుద్ధి ఆకలి పెరిగాక కొన్ని తేలిక ఆహారాలు ప్రారంభించి క్రమేపీ ఇలాంటి ఆహారాల వైపు రావాలన్నమాట. అలా చేస్తే వారికి అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఉన్నవారు రేపటి నుంచి మొలకలు మంచిదని స్టార్ట్ చేస్తే కొన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకుని మొలకలు 10-15 రోజులు 20 రోజులు ఆ సమస్యలు తగ్గే వరకు మంచి సలహాలు తీసుకుని తగ్గించుకోండి. అప్పుడు మొలకలు తిరిగి ప్రారంభించండి. కొంతమందికి మొలకలు మొదలెట్టిన వారం 10 రోజులు 20 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏదన్నా ఊళ్ళు వెళ్ళి మాంసాహారాలు చెత్త చెదారాలు తినేసి పొట్ట చెడగొట్టుకొస్తారు. మళ్ళీ మొదలెడితే మొలకలు తిన్న దగ్గర నుంచి చాలా గడిబిడిగా తేడాగా అనిపిస్తుంది. కొంతమంది మోషన్లు అయిపోతాయి మొలకలు తింటే. మరి అలాంటి వారు ఇక నాకు మళ్ళీ పడలేదని మానక్కర్లా, కొన్ని రోజులు మానండి, మళ్ళా కొంచెం ఆ దోషమంతా శుద్ధి అవనివ్వండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. కొంతమందికి అయితే ఏ ఇబ్బందులు ఉండవు, మొదటి నుంచి అక్క అలవాటు అయిపోతుంది. మరి లోపల ఏమైనా సమస్యలు ఉంటాయి, సమస్యలు ఏదైనా ఎక్కువైతే మనలో ట్రబుల్ అని మనం అనుకోం. ఏ సమస్య వచ్చినా మొలకల వల్లే వచ్చినాయి అనుకుంటాం. అంత చక్కటి ఆహారం ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ 50-60% జీర్ణమైపోయి ఉన్నాయి. 40% మన పొట్టాప్రేగులు దాన్ని జీర్ణం చేయాల్సింది. అదే మీరు పెసరట్టు తింటే 100% జీర్ణం చేయాలి. పొట్టాప్రేగులు ఉడకబెట్టిన గుగ్గిళ్ళు తింటే 100% చేయాలి. ఆ గింజలు ఏమన్నా కూర వండుకు తింటే 100% మీకు జీర్ణం చేయాలి. దాన్ని ఏ రూపంలో మీరు మార్చినా 100% కష్టపడాలి పొట్టాప్రేగులు. కానీ మొలకెత్తిన విత్తనాల స్థితి అయితే 100% శ్రమ ఉండదు. 50-60% జీర్ణమైన స్థితి. ఎందుకంటే ఆ గింజ చెట్టు అవటానికని రోజు రోజుకి లోపల పదార్థాలను విడగొడుతూ ఉంటుంది, డివిజన్ అవుతూ ఉంటాయి. అందుకని మెత్తగా గొల్లబారిపోతాయి. అందుకని ఎండిన గింజ మీరు నమలాలంటే అంత కష్టం. పెసలు, శనగలు, అలసందలు, రాగులు ఇన్ని నవలాలంటే మన దంతాలన్నీ కదిలిపోతాయి, పళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కానీ అదే నానపెట్టుకుని మొక్క కట్టే స్థితి చూడండి ఎంత తేలిక స్థితో. అందుకని ఇంత లాభాలు కలిగించే మొలకెత్తిన విత్తనాలకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఆచరించేటప్పుడు వస్తే అవి మనలో ఏమన్నా లోపాలు అనుకోండి, ఇంక అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టవచ్చు అనుకోండి. కానీ అప్పటికీ మానాలి అనుకోవద్దు.
మన దినచర్యలో ప్రతిరోజు మొలకలెత్తిన విత్తనాలు అటెండెన్స్ పడాలి. అంటే రోజులో ఒక ఆహారం, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రికి 4 ట్రిప్పులు అనుకుంటున్నాం. 4 ట్రిప్పులు మంచిది కాదు, 3 ట్రిప్పులు తినటం ఆరోగ్యానికి పర్వాలేదు అంటున్నాం కదా. మరి 3 ట్రిప్పుల్లో 1 ట్రిప్ ఆహారం ఇది. ఇక మీరు ఏదన్నా సరే ఉదయం కనుక ఇడ్లీ దోశలు తినదలిస్తే ఇక్కడ వీటిని మాని తినొద్దు. కావాలంటే మధ్యాహ్నం, సాయంకాలం అన్నం బదులుగా ఇడ్లీ దోశలు పెట్టు తినేయండి సాయంకాలం కానీ ఎప్పుడైనా. కానీ ప్రతి రోజులో 25-30% ఆహారం గింజల నుంచి ఈ మొలకెత్తిన విత్తనాల రూపంలో మనం పొందాలి. ఇది ఒక లక్ష్యంగా పెట్టుకోండి, ఒక వ్రతంగా చేపట్టండి. వ్రతము అంటే మన వృత్తిని మార్చేది. వ్రతము అంటే మనం ఏదో 40 రోజులు, 20 రోజులు, కార్తీక మాసం నెల రోజులు చేసి మిగతా రోజులల్లా అడ్డదిడ్డంగా తిని అలవాట్లన్నీ చెడగొట్టుకునే కాదు వ్రతాలంటే. ఒకసారి వ్రతం ప్రారంభిస్తే ఆ రోజు నుంచి జీవితాంతం వరకు ఆ వ్రతాన్ని కొనసాగించాలి. అది మంచి వ్రతం అంటే. నిజమైన మనిషిగా చేయవలసిన వ్రతాలు ఇట్లాంటివి. అలాంటి మొలకలెత్తిన విత్తనాల యొక్క మేలును మనం జీవితంలోకి తీర్చుకోలేం. కనీసం ఆరోగ్యాన్ని పొందితే అవైనా సంతోషిస్తే, నేను కిందకెళ్ళి చెట్టు అవ్వాల్సిన వాడిని మీ లోపలికి వెళ్ళి మీ ఆరోగ్యానికి నా జన్మ ఎంత ఉపయోగపడిందని ఎంత సంతోషిస్తే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దాని యొక్క బ్రతుకు సార్థకం అవుతున్నది. ఒక్క మనిషే సార్థకతకు నోచుకోకుండా జీవిస్తున్నాడు. అన్నిటినీ వాడుకుంటాడు, తిరిగి ప్రకృతికి ఏది ఇవ్వడు. ఆ గింజలు చూడండి, పుట్టాయి, ఎంత మేలు చేశాయి, లోపలికి వెళ్ళి అరిగిపోయాయి, యాసిడ్లతో కలిసి విడగొట్టబడ్డాయి. కానీ దాని జీవం పోయింది మనం తిన్నందుకు. కానీ కనీసం మనకు మేలు జరిగిందన్న సంతృప్తి ప్రతి పదార్థానికి ఉంటుంది. మనకు అలాంటి చక్కటి మేలు జరగాలంటే అమృతాహారమైన గింజల్ని ఇక వ్రతములా భావించి ఒక్కరోజు ఆబ్సెంట్ పడకుండా కొనసాగించండి, బాగుంటుంది. తదుపరి కార్యక్రమంలో మనందరం తెలుసుకోబోయేది కొబ్బరి నీళ్ల విశిష్టత, లేత కొబ్బరి విశిష్టత, అలాగే మన దేవుడి దగ్గర కొట్టే కొబ్బరి కాయలో కొబ్బరి విశిష్టత. ఎందుకంటే చక్కటి అద్భుతమైన ఆహారము కొబ్బరి. దాంట్లో ఉండే విలువ తెలియక ఎంతోమంది కొబ్బరికి దూరం అవుతూ ఉన్నారు. మళ్ళా కొబ్బరి కాయలు మన ఇంట్లో రోజు పగలాలంటే తదుపరి కార్యక్రమం మీరు చూడాల్సిందే. అందరం తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.